చూసుకొని ముందుకొస్తున్నావు. నువ్వు లీడర్వా? కాదు, వీళ్ళలో ఒకడిని. చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. నీళ్లు కొట్టినా తట్టుకుని నిలబడ్డావు. వీళ్ళ కన్నీళ్లు చూసిన వాడిని. వాటి తీవ్రత ముందు ఇదెంత? లాఠీ దెబ్బలకు బెదర్లేదు. ప్రభుత్వం కొట్టిన దెబ్బల ముందు ఈ దెబ్బలు ఏపాటివి? ప్రజలకి దూరం అయిపోయిన ఆశల కోసం పోరాడుతున్న వాడిని. దూసుకొచ్చే మీ బుల్లెట్స్ కూడా మమ్మల్ని ఏం చేయలేవు. సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా, నిప్పు కాల్చినా, పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం. నిలబడి ఏం చేస్తావు? వచ్చారు, ముట్టడించారు, దెబ్బలు తిన్నారు, రక్తం కార్చారు. కాసేపట్లో మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? మీ సమస్యకి పరిష్కారం దొరికిందా? ఇన్నేళ్ల చరిత్రలో ప్రజల సమస్యలు పట్టుకొని అసెంబ్లీ గేటు వరకు వచ్చారు, కానీ ఒక్కరైనా లోపలికి తీసుకెళ్లగలిగారా? ఢిల్లీ వరకు సమస్యను తీసుకెళ్తారు. జంతర్ మంతర్ దగ్గర 4 అరుపులర్చి 2 రోజులు ధర్నాలు చేసి వెనుక్కొచ్చేశారు, గాని సమస్యను పార్లమెంటు లోపలికి తీసుకెళ్లగలిగారా? మీలాంటి వాళ్ళు అడ్డుపడకపోతే సమస్యలు ఎప్పుడో లోపలికి వెళ్ళేవి. ఒక ఆఫీసర్గా మీరు ఎమ్మెల్యేలకి సెక్యూరిటీ ఇవ్వడమే మీ డ్యూటీ అనుకుంటున్నారు, కానీ ప్రజల క్షేమం గురించి ఆలోచించడం మానేశారు. ఒక పౌరుడిగా రాజధానిపై మీకు బాధ్యత ఉందనే విషయం మర్చిపోయారు. బానిసగా మీరు బతుకుతున్నారు. భవిష్యత్తు కోసం మేం పోరాడుతున్నాం. నీ బాధ్యతనే తూట నాకెక్కడో తగిలింది. నేను రైతు బిడ్డననే విషయాన్ని గుర్తు చేసింది. ఎప్పటినుంచో నాకు ఈ సమస్య లోపలికి వెళ్ళడం చూడాలనుంది. నిన్ను వదిలేస్తాను. లోపలికి వెళ్ళు. నువ్వు అడిగే ప్రశ్నలు ఎంతవరకు ప్రతిధ్వనిస్తాయో, ఎంత బలంగా వినపడతాయో నేను చూస్తాను. సెక్యూరిటీ, ఒకరిని లోపలికి పంపిస్తున్నా. వదిలేసి మూసుకొని కూర్చోండి. అధ్యక్ష, 3 రాజధానుల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్ళడానికి మా ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంది అధ్యక్ష. ఆ ప్రక్రియలో ఎవ్వరూ పిలవనంత గట్టిగా వినపడింది అధ్యక్ష. ఇది మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల అరుపు కాదు. రాజధాని కోసం నిస్వార్థంగా భూములిచ్చి బతుకు భారం చేసుకున్న రైతు బిడ్డ గర్భంలో నుండి వచ్చిన అరుపు. మీరు ముందు అసెంబ్లీలోకి రావడం నేరం. ప్రజలు ప్రశ్నిస్తే నేరం. పాలకులు ప్రజల్ని మోసం చేస్తే చట్టం. ఇది మన దేశంలో నడుస్తున్న చరిత్ర. నేరం చేయడానికి కాదు, సమాధానం కోసం వచ్చాను. దేనికి సమాధానం? అధికారంలో ఉండగా ఒక పార్టీ ఒక పథకం పెడుతుంది. కొన్నాళ్ళకి మరో పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పథకాన్ని తీసేస్తుంది. రాజధాని కూడా పథకం లాంటిదే అధ్యక్ష. ఒక్కొక్క పార్టీ ఒక్కో రాజధానిని నిర్ణయించొచ్చా? అప్పటి వరకు ఉన్న రాజధానిని మార్చేయొచ్చా? మన రాజ్యాంగం సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఆ అధికారం ప్రభుత్వానికి ఉంటుందా? చెప్పండి అధ్యక్ష. అసలు రాజధాని ఎవరు కట్టాలి? ప్రజలా, ప్రభుత్వమా? ప్రభుత్వం ప్రజల కోసం నిర్మించాలి. భూములిచ్చిన ప్రజలే ముందుకొచ్చి రాజధానిని నిర్మించండి అంటుంటే ప్రభుత్వం మాత్రం కట్టకుండా తప్పించుకొని పారిపోతుంటే ప్రజలు ఎవరిని అడగాలి అధ్యక్ష? 130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని, 5 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి 3 రాజధానుల. ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా? అధ్యక్ష, ప్రజలందరూ లైవ్ లో చూస్తున్నారు. ప్రజల్లో ఒకటిగా నన్ను మాట్లాడేమండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని మద్దతు ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మారిస్తే పాత రికార్డులు ఎందుకు బయటకు తీయట్లేదు? అసెంబ్లీలో అమర్యాదకర పదాల్ని రికార్డు నుంచి తొలగిస్తారని తెలుసు. ప్రజలకి ప్రజాప్రతినిధులు ఇచ్చిన వాగ్దానాలు కూడా రికార్డు నుంచి తొలగిస్తారా అధ్యక్ష? తొలగించారు. అయితే ఈ అసెంబ్లీలో భూములిచ్చిన రైతులకి ఏం భరోసా ఇచ్చారో ఒక్కసారి బయటికి తీసి వీళ్ళందరికీ వినిపించి రాష్ట్రానికి మేలు చేయండి అధ్యక్ష. ప్రజల భవిష్యత్తుని కాపాడండి. దేశ ప్రధాని శంకుస్థాపన చేసి ముందుకు నడిపించిన రాజధానిని ఈ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చి ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? ఆనాడు భరతుడు రాజ్యాన్ని తనకన్నా శ్రీరాముడే బాగా పాలించగలడని అడవిలో ఉన్న రాముడి పాదుకలు తెచ్చి సింహాసనం మీద ఉంచి రాజ్యాన్ని పాలించాడు. తన పదవి కన్నా ప్రజల యోగక్షేమాలే ముఖ్యమనుకున్న
భరతుడు లాంటి ధన్యులు పుట్టిన భరత భూమి అధ్యక్ష మనది. అలాంటి భూమిలో ప్రజల యోగక్షేమాలు గాలి కొదిలేసి పదవులే ముఖ్యం, అహంకారమే తన లక్ష్యం అనుకునే ఈ పాలకుల్ని చూస్తుంటే నా భారతదేశం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పడిపోయిందో కొంచెం ఆలోచించండి అధ్యక్ష. ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా మంది రాజధాని లేక, కావలసిన వనరులు లేక వేరే రాష్ట్రాలకి బతకడానికి వలస వెళ్లిపోతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుని పిల్లలు వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. మన ఆదాయం ఇతర రాష్ట్రాలకి ట్యాక్స్ల రూపంలో పోతోంది. ప్రజల సంఖ్యని, ఆదాయాన్ని రెండింటినీ మన రాష్ట్రం కోల్పోతోంది. దయచేసి మన ప్రజలు మన రాష్ట్రంలోనే ఉండాలంటే రాజధానిని అభివృద్ధి చేయండి అధ్యక్ష. అధ్యక్ష, ఒక కామన్ మెన్ ని ఇంతసేపు మాట్లాడిస్తే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తోంది. అనుమానించాల్సింది అధ్యక్షుడిని కాదు, మీ ప్రభుత్వాన్ని. ప్రజలకి సేవ చేస్తాం, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్రజలని బతిమాలి పాదయాత్రలు చేసి ఈ సీట్లలో కూర్చున్న వీళ్ళు రాష్ట్ర ప్రగతికి రాజధాని నిర్మాణమే ఒకే ఒక మార్గమని గ్రహించకుండా ప్రజలకి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భవతీ భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులడుకునే స్థాయికి దిగజారిపోయింది. రాజధాని లేకుండా ఈ పాలన ఇంకా ఇలాగే కొనసాగితే మన రాష్ట్ర ఉనికిని మనమే వెతుక్కోవాల్సి వస్తుంది. నిజమా కాదా అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. నాకింకా సమాధానం రాలేదు అధ్యక్ష. నీ అబ్బా, నీ కష్టాలు వినడానికి ప్రతిపక్షం కూడా లేదు ఇక్కడ. వాళ్ళపై లేనిపోని నిందలేసి రెచ్చగొట్టి అసెంబ్లీకే రానివ్వకుండా చేశావు. నువ్వెంతరా? నీకు సమాధానం చెప్పాలా? మూసుకొని దొబ్బేయ్. నీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాను నీకు సమాధానం. దొబ్బేయ్. వాడే భాషను బట్టి అవతలి వాడి సంస్కారం తెలుస్తుంది. ఇక్కడున్న ఎమ్మెల్యేల ప్రవర్తన బట్టి ప్రభుత్వం పోకడ తెలుస్తుంది. ఇతని భాష విన్నాక అర్థమైంది అధ్యక్ష. అసెంబ్లీ ఎంత అపవిత్రమైందో, నా రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో. మీరు అడిగిన ప్రశ్నలన్నీ రికార్డ్ చేస్తాం, చర్చిస్తాం. మీరు బయలుదేరండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసారు. చెప్పుకుంటా చెప్పు అధ్యక్ష. ఇంతసేపు అతని మాటలు వినడానికి కారణం ప్రజల మనసు తెలుసుకోవడానికి. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. ఈసారి 175 సీట్లు. లోపల ఏమన్నారు బాబు? మన సమస్యలన్నీ చెప్పావా? మనం అనుకున్నదంతా మాట్లాడాను. మరి ఏ టీవీలో నువ్వు కనపడలేదు, వినపడలేదంటయ్యా? కనపడలేదా? నువ్వు అధ్యక్ష అని అరవగానే లైవ్ కట్ చేశారు. నీ మాటలు 4 గోడలు దాటి బయట ప్రపంచానికి ఎలా వినపడనివ్వలేదు. అలాగే ప్రజలందరి సమస్యని కొందరి రైతుల సమస్యగానే మిగిల్చేశారు. ఇక్కడ వాళ్ళనుకున్నదే జరుగుతుంది, వాళ్ళనుకుంటేనే చేస్తారు. విన్నావుగా రా బాబు. ఇప్పటి వరకు మీరు మా కోసం చేసిన పోరాటం చాలు. ఇకపై పోరాటం ఆపేద్దాం. బాబాయ్, అది కాదు బాబాయ్. వద్దు బాబు, నా మాట విధి ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. పద వెనక్కి వెళ్ళిపోదు. నేను చెప్పేది వినండి బాబాయ్. ఇంటికి దాదా, అది కాదు దాదా.